నిమిషాలు వారి పర్మిషన్తో నాయకుల పర్మిషన్తో ఈ గ్రామానికి అవసరం ఎందుకు లేట్ అయింది, ఎందుకు కలెక్టర్ని తీసుకొస్తున్నాము అనే విషయాన్ని మేము ముందు వస్తున్నాం. గతంలో నలుగురు కలెక్టర్ మాన్నారు, నలుగురు ఎంఆర్ఓ మాన్నారు, నలుగురు ఆర్టీఓలు మాన్నారు, బేలుగండి నలుగురు మాన్నారు. అయినా మీ ఆశీస్సుల దీవులతో ఆనాడు ఇవ్వాల్సినటువంటి పట్ట ఆలస్యమైన 4 సంవత్సరాలైనా కూడా మళ్ళా నేను గెలిచి వచ్చి కలెక్టర్ ద్వారా ఈ పేదవాళ్ళ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం కలెక్టర్ గారికి. కారణం ఏమంటే కలెక్టర్ గారు కూడా నిధులు తెచ్చుకోవాలని ఎంతోమంది పట్టా ఇస్తాం, ల్యాండ్ అక్విజిషన్ ఇస్తాం. కానీ ఆ రోజు ఆహారం కలెక్టర్ గారు ఉమ్మడి జిల్లా ఉండేటప్పుడు తీసుకొచ్చాం. ఎస్టీస్ అంతా కూడా తుఫాను వస్తే హై స్కూల్లో పెట్టి ప్రతినిధి రాసేవాళ్ళు. ఆ విధంగా 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అన్నం పెట్టి పోషించారు. అయినా కలెక్టర్ గారిని గట్టిగా పెట్టి సార్ వీళ్ళంతా ఎస్టీలు మునిగిపోతున్నారు, వరద పొందడానికి ప్రభుత్వం పట్టాయి మనం అంటే స్వయాన వాళ్ళే వచ్చారు. అది కూడా పేపర్ రాశారు. 95 మంది కాదండి, గౌరవ కలెక్టర్ ఇచ్చిన తర్వాత 450 మందికి 450 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. పట్టా ఇచ్చింది బీఎన్కని ఎంఆర్ఓ, అది కలెక్టర్ గారు ఆ ఎంఆర్ఓ చెప్పి ఆడు సంతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాం. ప్రజల సేవ చేయడానికి నిరంతరం కష్టపడుతున్నాం. ఆ రోజు బాగలేకపోయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతా. కొంచెం లేట్ అయింది, మనకి నేర్చుకొని మీరు ఈరోజు రాజ్యం కానీ అమ్మాలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ దగ్గర ఏదైనా ఫైల్ తీసుకుంటే తాజాగా కొన్ని సొంతం పెట్టారు. అది కింద ఫైల్ గుర్తించాలా, అన్ని కలెక్టర్ గౌరవం మర్యాద దాన్ని గుర్తించేది ప్రజాప్రతినిధులే కాదు, ప్రభుత్వ యంత్రాంగం కాదు, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వారు చేతనైనంత వరకు వారి శక్తి మీద పనిచేస్తున్నారు. ఇలాంటి కలెక్టర్ని మన అన్ని రకాలుగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి, అన్ని వర్గాల వారికి సహాయం చేయడానికి మా కలెక్టర్ గారు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి శాస్త్రాన్ని ఆశిస్తూ పవిత్రమైనటువంటి దేవస్థానం ఉన్నారు. ఏ కలెక్టర్ లేని విషయం ఆంధ్ర రాష్ట్రంలో 13 ఈనేసినటువంటి మన తిరుపతి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి అని నిర్ణయించి ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 సెంట్లన్నా ఉండాలని, అర్బన్ ఏరియాలో 3 సెంట్ల వరకు స్థలం వీలును బట్టి ఉంటే 3 సెంట్లు కూడా ఇవ్వమని కూడా చెప్పున్నారు. దాని తర్వాత మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక లేఅవుట్ మాదిరేసి ఇంటి స్థలం పట్టాలు ఆల్రెడీ మనము సూళ్ళూరుపేటలో ఒకసారి చేశాము. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మనం ఈరోజు వర్ధయ్యపాలెంలో చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూస్తే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీలు ఎస్టీలకి ఎక్కువ శాతం ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా గౌరవం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సుమారుగా ఇక్కడ 450 మందికి ఇవ్వగలిగిన స్థలం ఉందని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు 140 మంది వరకు పట్టాలు ఇస్తాము. మిగతాది ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా 400 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఖచ్చితంగా చేస్తామనేది కూడా చెప్పాలి. కొంతమంది నిన్న కూడా నా దగ్గరికి వచ్చారు, మాకు కూడా ఇంటి స్థలాలు లేవు, మాకు కూడా అక్కడ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాం. స్థలం ఉంది, మా దగ్గర లిస్ట్ ఉంది, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మనము ఖచ్చితంగా ఈ ఏరియాలోనే అదే లేఅవుట్ లో ఇవ్వడం జరుగుతుంది. 450 మంది వరకు ఇవ్వచ్చు. ఈ రోజు మాత్రం 140 మంది వరకు ఇస్తున్నాం పట్టాలు. ఇంకోటి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదంతా కాలనీ లాగా అవుతుంది కాబట్టి మనందరికీ వీటన్నింటినీ కూడా ఎన్టీఆర్ కాలనీ లాగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన జీవో ఇస్తున్నారు. దీంట్లో భాగంగానే శ్మశాన వాటికి 2 ఎకరాలు పెట్టడం జరిగింది, స్కూల్ కూడా స్థలం పెట్టడం జరిగింది, ఒక పార్క్ స్థలం పెట్టడం జరిగింది. ఇంకా అన్ని రకాల అవసరాలకి ఏదైతే కాలనీలో కావాల్సిన అన్ని రకాల అవసరాలు కూడా ముందుగానే స్థలం చూసి పెట్టడం జరిగింది. సో కనుక ఈరోజు అందరూ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మంచి కాలనీగా దీన్ని
NRES లో శాంక్షన్ కూడా ఇచ్చి రోడ్లు కూడా వేపిస్తాము, లైటింగ్ వేపిస్తాము, వాటర్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 2 నెలల లోపు వాళ్ళందరికీ కూడా అక్కడికి ఇచ్చే బాధ్యత మాదంతా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొట్టి లావణ్య వైభవ్ టి వెంకటేష్ ప్లాట్ నంబర్ 73 ప్లాట్ నంబర్ 67 సార్ పళని సార్ క్లోజ్ చేసి పళని నేను కై ఐడియా సార్